హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మన ఫిష్ ఫామ్లో ఏమేమి ఫిషెస్ అవైలబుల్గా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను క్లియర్గానే. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి ఇందులో చూసారు కదా, ప్లాంట్స్ అయితే నేను గ్రో చేస్తున్నాను. ఫస్ట్ అయితే మన దగ్గర ప్లాటినం రెడ్ డంబోయర్ గప్పీస్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇందులో అయితే మనకి గప్పీస్ ఉన్నాయి, అలాగే బేటాస్ కూడా ఉన్నాయన్నమాట ఈ ట్యాంక్లోని. అలాగే ఫుల్ ఫ్రైస్తో నిండిపోయి ఉంది. బేబీస్ అయితే పెట్టాయి ఎక్కువ. నేనైతే అలా ఉంచేసాను, ఎందుకంటే అందులో ఫాక్స్ టైల్ గప్పీ గ్రాస్ అయితే రిలీజ్ చేశాను కాబట్టి అవి తింటలేదు, అందుకని చెప్పి నేను వదిలేసాను. ఇంకా అలాగా చూస్తారు కదా, ఫీమేల్స్ అయితే మనకి ప్రెగ్నెంట్తో ఉన్నాయి, రెడీ టు బ్రీడ్ మాట అవి. అలాగే దీంట్లో అయితే ఫుల్ మూన్ బేటాస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు మీరు, చాలా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. ప్లాటినం రెడ్ డంబోయర్ ఇవి మనకి పెద్ద పెద్ద డంబోయర్స్, కొంచెం డంబోయర్స్ లేట్ అవుతుంది ఈ సైజ్ వచ్చేటప్పటికి. ఇవైతే మనకి 4 months సైజ్ మాట ఇవి. 4 months అయితే మనకి ఈ సైజ్ అయితే వస్తాయి డంబోయర్స్. మనకి 3 months అయితే చాలా చిన్నగా ఉంటాయి డంబోయర్స్ అవి. చూసుకోవచ్చు మీరు, ఇవి చూసారా, 4 months అయితే మనకి ఈ సైజ్ అయితే వచ్చేస్తాయి. ఫీమేల్స్ అయితే అన్నీ లోడెడ్. అలాగే మనకి హెచ్పి రిబ్బన్ టైల్ గప్పీస్ ఇవైతే చాలా తక్కువ అయితే అవైలబిలిటీ ఉన్నాయి, చాలా త్వరగా అయితే సేల్ అవుతున్నాయి ఇవి. ఫీమేల్స్ కూడా రిబ్బన్ టైల్స్ ఉంటాయన్నమాట వీటిలోని. ఇవైతే మనకి అడల్ట్ సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి మేల్కి డంబోయర్స్ వస్తాయి వీటికి. మేల్కి ఫీమేల్కి కూడా కింద రిబ్బన్స్ అయితే వస్తాయి వీటికి. బాడీ వచ్చేసి లైట్ బ్లూ కలర్తో షైనింగ్ వస్తుంది అన్నమాట. హెచ్బి రిబ్బన్ టైల్ గప్పీస్ మాట ఇవి. అలాగే మనకి ఇవి బ్రీడింగ్ అయితే రెడీగా ఉన్నాయి. ఇవి మనకి సేమ్ వీటిలాగే బ్రీడ్ చేసుకోవచ్చు గప్పీ గ్రాస్ వేసుకొని. అలాగే లేకపోతే బ్రీడింగ్ కేజెస్ ఉంటాయి కదా, బ్రీడింగ్ కేజెస్లో మనకి పెట్టుకొని ఫీమేల్స్ని అలా కూడా బ్రీడ్ చేసుకోవచ్చు. వీటికి అయితే మోయినా అయితే ఫీడ్ చేయాలి డైలీ. ప్రతి గప్పీస్కి కూడా మోయినా అయితే ఫీడ్ చేయాలి కంపల్సరీ. అలాగే డ్రై ఫీడ్ కూడా యూజ్ చేయాలి. ఇవి వచ్చేసి మనకి ఆల్బినో ఫుల్ రెడ్ గప్పీస్ మాట. ఇవైతే మన దగ్గర సెమీ అడల్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. అలాగే ఫీమేల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, చూసారు కదా. ఇవి కూడా లోడెడ్, రెడీ టు బ్రీడ్ మాట. మనకి మేల్స్కి వచ్చేసి పైన హైఫిన్ వస్తుంది ఈ ఆల్బినో ఫుల్ రెడ్కి. ఏఎఫ్ఆర్ గప్పీస్ అంటారు కదా, ఇవే మాట. అలాగే మనకి ఇందులో డార్సిల్ ఉంటాయి, హైఫిన్ డార్సిల్స్ ఉంటాయి. ఇవి అయితే నార్మల్ ఏఎఫ్ఆర్ గప్పీస్ మాట. హైఫిన్ డార్సిల్ అయితే మన దగ్గర అవైలబుల్గా లేదు. అలాగే ఇంకా ఇవి కూడా సేమ్ బ్రీడ్ చేసుకోవచ్చు వాటిలాగే, కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇవైతే టోపాస్ బ్లూ మాట. టోపాస్ బ్లూ గప్పీస్ కొంచెం మనకి షైనింగ్ వస్తుంటాయి అన్నమాట, బ్లూ షైన్. పైన మనకి అక్వేరియంస్లోని ప్లాంటెడ్ అక్వేరియంస్లో అది లైటింగ్ ఉంటుంది కాబట్టి మనకి మెరుస్తూ ఉంటుంది వాటి టెయిల్స్, బాడీ కూడా. ఇందులో టోపాజ్ రెడ్ కూడా ఉంటాయి, టోపాజ్ ఎల్లో కూడా ఉంటుంది. ఇవైతే టోపాజ్ బ్లూ మాట. టోపాజ్ బ్లూ కూడా చాలా బాగుంటుంది ప్లాంటెడ్ అక్వేరియంస్లో. అదిని చాలా మంచి బ్రీడ్ ఇది, చూసారు కదా. ఇవి కూడా మనకి సేమ్ లైవ్ బేరర్స్ కాబట్టి ఈజీగా బ్రీడ్ అవుతాయి, చాలా ఫాస్ట్గా బ్రీడ్ అవుతాయి అన్నమాట. ఆల్బినో ఫుల్ రెడ్ కొంచెం లేట్గా బ్రీడ్ అవుతుంది, కొంచెం టైం టేకన్ ఎక్కువ తీసుకుంటుంది బ్రీడ్ అవ్వడానికి. ఇవైతే కొంచెం ఫాస్ట్గానే ఉంటాయి. జెడ్ బ్లాక్ ఎలా బ్రీడ్ చేస్తాయో వాటిలాగే ఇవి కూడా చాలా ఫాస్ట్గా బ్రీడ్ అవుతుంది. ఇవి కూడా సేమ్ మన దగ్గర ఎక్కువ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఇవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు. అలాగే మన దగ్గర జెడ్ బ్లాక్ గప్పీస్ అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి, ప్యూర్ బ్లాక్ మట్టిది, చూసుకోవచ్చు మీరు. ఇవి కూడా మన దగ్గర అడల్ట్ సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అడల్ట్ సైజ్ ఉన్నాయి, సెమీ అడల్ట్ సైజ్ కూడా ఉన్నాయి. ఇవి మనం బ్రీడింగ్ సెట్ అయితే బ్రీడ్ చేస్తాం ఇక్కడ మన ఫామ్లో అయితే. మీరైతే విడివిడిగా టబ్స్లో అయితే కూడా బ్రీడ్ చేసుకోవచ్చు, గప్పీ గ్రాస్ అది వేసుకొని. బ్రీడింగ్ కేజెస్ అవి లేకపోతే టబ్స్లో అవి పెట్టుకొని బ్రీడ్ చేసుకోవచ్చు. అలాగే ఇవైతే మన దగ్గర ఎక్కువ కౌంట్ అయితే బ్రీడ్ అయినాయి, మన దగ్గర అయితే లో ప్రైస్కి అయితే దొరుకుతాయి మన ఫామ్లో. అలాగే ఇవి ఎక్కువ అయితే చాలా ఫాస్ట్గా బ్రీడ్ అవుతాయి, నార్మల్ గప్పీస్ కన్నా ఇవి చాలా ఫాస్ట్గా ఉంటాయి బ్రీడింగ్కి. నా ఎఫ్ఆర్తో కంపేర్ చేసుకుంటే ఇవైతే మనకి ఫాస్ట్గా బ్రీడ్ అవుతాయి. మనకి ఇవైతే చాలా ఎక్కువ ఉన్నాయి, బేబీస్ కూడా ఉన్నాయి, చూసారు కదా దాంట్లోని. అయితే నేను గప్పీ గ్రాస్ వేసాను కాబట్టి వాటిని ఏమీ తినట్లేదు అవి, అందుకని చెప్పి నేను అలా వదిలేసాను. సో ఇక్కడ చూసారు కదా, మన దగ్గర ఫీమేల్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఫీమేల్స్ మేల్స్. అలాగే ట్రై చేసుకోవడం అంటే ట్రైస్ కూడా ఇస్తాను,
1 మేల్ 2 ఫీమేల్స్ అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఇంకోటి వచ్చేసి మన దగ్గర ఫుల్ మూన్ బ్రీడింగ్ పేర్ అయితే ఉంది బీటా. ఈ పేర్ అయితే మన ఫామ్లోనే బ్రీడ్ అయినాయి, అలా గ్రో అయినాయన్నమాట. ఇవైతే మన దగ్గర 4 months ఉంది ఇవి బ్రీడ్ అవి. 4 monthsకి అయితే మనకి ఈ సైజ్ ఉంటుంది మెయిల్ వచ్చేసి. అలాగే ఇందులో ఇంకోటి ఫీమేల్ కూడా ఉంది, సేమ్ బ్రీడ్, అది కూడా బాగుంటుంది అన్నమాట. ఇదైతే ఎగ్స్పాట్తో రెడీగా ఉంది ఎగ్స్ లే చేయడానికి. ఎవరికైనా కావాలంటే బ్రీడింగ్ కోసం అడుగుతుంటారు కదా మన సబ్స్క్రైబర్స్, వాళ్ళకైతే బాగుంటుంది. ఇవి చూసుకోవచ్చు, సైడ్ వ్యూ డిస్ప్లే ట్యాంక్లో చూపిస్తున్నాను కదా. అలాగే మనకి ఎగ్స్పాట్ కూడా రెడీగా ఉంది. ఫీమేల్కి ఎగ్స్ అయితే లే చేస్తుంది ఫాస్ట్గానే. మేల్ చూసారు కదా చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి ఇవి, చూసారు కదా. అలాగే మనకి బ్రీడింగ్ ట్యాంక్స్లో మనం వేసుకుంటాం కదా, బ్రీడింగ్ ట్యాంక్స్లో వేసినప్పుడు విడివిడిగా వేసుకోవాలి మనం. మనకి బ్రీడింగ్ సెటప్ తెలుసు కదా, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడొచ్చు మీరు వీడియో. అలాగైతే మనం బ్రీడ్ చేసుకోవచ్చు, విడివిడిగా వేసుకోవాలి, లేకపోతే ఫైట్ చేసుకుంటే. విడివిడిగా అంటే మనకి బ్రీడింగ్ సెటప్ తెలుసు కదా బేటాది, అట్లాగా మనం తీసుకోవాలన్నమాట, మేల్ అనేది ఫీమేల్ అనేది. అలాగే ఇంకో పేర్ వచ్చేసి ఇవి నీమో క్యాండీ బేటాస్ బ్రీడ్ చేసాం కదా మనం ముందు వీడియోస్లోని, వాటి తాలూకు బేబీస్ మటివి. అంటే ఇప్పుడు గ్రో అయిపోయినాయి, ఇవి కూడా 3 months సైజు. ఇవి మంచి కలర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా అవి డెవలప్ అవి కొలిది మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట నీమో క్యాండీ. చూసుకోవచ్చు మీరు, ఇవైతే చాలా బాగున్నాయి. ఇవి కూడా సేమ్ మనకి నార్మల్ బేటాస్ ఎలా బ్రీడ్ చేస్తాం అలాగే బ్రీడ్ అవుతాయి అన్నమాట. ఇందులో 2 ఫీమేల్స్ 2 మేల్స్ అలాగే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. కలర్స్ అయితే ఇంకా డెవలప్ అవుతూ ఉన్నాయి, సరిగ్గా షేడ్స్ రాలేదు, కొంచెం డెవలప్ అవుతూ ఉన్నాయి అన్నమాట. వీటికి కూడా మోయినా వేయాలి కంపల్సరీ. మోయినా లైఫ్ ఫీడ్ వేస్తే మనకి చాలా ఫాస్ట్గా ఉంటాయి గ్రోత్, అలాగే కొంచెం యాక్టివ్గా కూడా ఉంటాయి. డ్రై ఫీడ్ కూడా అలవాటు చేయాలి. ఈ సైజ్ నుంచి మనం సెపరేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఫైటర్స్, లేకపోతే ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. వాటి తోకలు ఉంటాయి కదా, తోకలు అవి పీకేసుకుంటూ ఉంటాయి ఫెదర్స్, చూసుకోవచ్చు మీరు. కొన్ని వాటికి ఎగ్స్పాట్ కూడా వచ్చింది ఫీమేల్స్కి. అలాగే ఇంకా మన దగ్గర మన ఫామ్లో అయితే షిమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. షిమ్స్ అయితే మన ఫామ్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి. రెడ్ ఉంది, అలాగే ఎల్లో కూడా ఉంది. ఇవైతే గోల్డెన్ బ్యాక్ ఎల్లో షింప్ అన్నమాట. ఇవైతే మనకి సేమ్ హైడింగ్ స్పాట్స్ ఉండాలి, వీటికి హైడింగ్ స్పాట్స్ ఉంటేనే బ్రీడ్ అవుతాయి. చాలామంది అడుగుతున్నారు షిమ్స్ సర్వే అవ్వట్లేదని. మనకి హైడింగ్ స్పాట్ ఉండాలి, ప్లస్ ట్యాంక్ కూడా న్యాచురల్గా ఉండాలి. ప్లాంటెడ్ అక్వేరియంస్లో అయితే బాగా డెవలప్ అవుతాయి అన్నమాట షిమ్స్. నార్మల్గా ఏం చేస్తున్నారంటే మామూలు టబ్స్లో వేసి వదిలేస్తున్నారు. టబ్స్లో వేసి వదిలేసినప్పుడు మనకి ప్లాంట్ మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట. గప్పీ గ్రాస్ కానీ ఫాక్స్టైల్ కానీ కంపల్సరీ ఉండాలి. అలాగే హైడింగ్ స్పాట్స్ ఉండాలి. హైడింగ్ స్పాట్స్ అంటే స్టోన్స్ లాంటివి ఉంటాయి కదా, అవి ఉండాలి. అలాగే మన దగ్గర గప్పీ గ్రాస్ కూడా అవైలబుల్గా ఉంది, చూసారు కదా ఇక్కడ. చాలా ఎక్కువ క్వాంటిటీ అయితే నేను ఇస్తాను, చాలా తక్కువ ప్రైస్లోని. అలాగే మన దగ్గర అసెసన్ స్నేల్స్ కూడా ఉన్నాయి, అవి చూపిస్తాను వీడియోలోని. అలాగే ర్యామ్స్టోన్ స్నేల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇదైతే గప్పీ గ్రాస్ బ్రీడింగ్కి అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఇదైతే ఫాక్స్టైల్ అన్నమాట. ఫాక్స్టైల్లో అయితే మనకి గోల్డ్ ఫిష్ బ్రీడింగ్కి, నార్మల్ గప్పీస్కి, మాలీస్కి, ప్లాటీ, స్వాట్ టైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫాక్స్టైల్ చాలా బాగా యూజ్ అవుద్ది. అలాగే ఇవి వచ్చేసి మిక్స్డ్ గప్పీస్ అన్నమాట. మిక్స్డ్ గప్పీస్ వచ్చేసి మనకి చాలా తక్కువ ప్రైస్లో అయితే నేను ఇస్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి. ఇవైతే ఆల్ మిక్స్ గప్పీస్, ఇవి పర్పుల్, అలాగే వైట్, అలాగే రెడ్ టైల్, మొసాయిక్ ప్యాటర్న్తో వస్తాయి అన్నమాట ఇవి. ఇవైతే చాలా తక్కువ ప్రైస్లో మీరు బై చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఇంకా స్నేల్స్ ఉన్నాయి. స్నేల్స్ వచ్చేసి అసెసన్ స్నేల్ ఉంది, చూసారు కదా. ఇవైతే మంచి బ్రీడ్ స్నేల్స్లోని. అంటే పెస్ట్ స్నేల్స్ అయితే ఇవి డెవలప్ అవనివ్వవు. పెస్ట్ స్నేల్స్ వచ్చేస్తాయి కదా మన ప్లాంటెడ్ అక్వేరియంస్లోని. అలాగే మనకి టబ్స్లో పెస్ట్ స్నేల్స్ అవి పెరిగిపోతుంటాయి, ఎగ్స్ అవి లే చేసి ఎక్కువ వచ్చేస్తాయి కదా, అంటే తినేస్తుంటాయి. వాటి ఎగ్స్ను వాటిని అన్నిటిని తినేసి క్లియర్గా నీట్గా ఉంచుతాయి అన్నమాట ట్యాంక్. ఓన్లీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి మంచి కలర్స్తో వస్తాయి, వైట్ అండ్ బ్లాక్తో, అలాగే వైట్ అండ్ బ్రౌన్తో ఉంటుంది పైన షెల్లో. డిస్క్రిప్షన్లో అయితే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరన్నా ఆర్డర్ చేసుకోవాలంటే మీరు వాట్సాప్ చేయండి. మీకు 1 పేర్ అన్నా 2 పేర్ అన్నా ఎన్ని పేర్స్ కావాలంటే అన్ని పేర్స్ అయితే నేను సెండ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.